హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మా మా కొడుకు మా కోడలు దమ్ బిర్యానీ చేసిండ్రు. ఎట్లా చేసిండ్రో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకోవాలి. ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి దాంట్లో కావాల్సినవి చికెన్ మసాలా, ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్, సరిపోయేంత కారము, ఇంకా పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్ చేయాలి. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇవి గరం మసాలాకు యూజ్ చేసేవి. ఇంకా వాటిని అన్నిటినీ పౌడర్ చేసి కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసేసి ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇవి ముక్కకి బాగా పట్టాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ది పెరుగు తీసుకొని దాన్ని వేసి కలుపుకోవాలి బాగా. ఇంకా వీటిలో సాల్ట్ అవన్నీ సరిపోయినాక కొంచెం ఒక లైమ్ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి, రసము. ఇంకా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేడి చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ ఉంటుందట. ఈ బిర్యానీలోకి సీక్రెట్ ఏదంటే ఈ ఆనియన్స్ వల్లనే టేస్ట్ వస్తుందట. ఇంకా ఈ మిక్స్ చేసుకున్నవన్నీ ఏదైతే మనం స్టవ్ మీద పెట్టాలో ఆ బాండి తీసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఈ ఆనియన్స్ కూడా అన్నీ వేసుకోవాలి. ఇంకా గంట ముందు సోక్ చేసుకున్న రైస్ని కూడా తీసుకొని వాటర్ పెట్టుకుని ఉంటాం కదా, మసాలాలు వేసుకొని ఆ వాటర్లో వేసేసేయాలి. బాగా 80% వరకు కుక్ అవ్వాలి. ఈ 80% కుక్ అయిన రైస్ని తీసుకొని ఈ మిక్స్ చేసుకున్న చికెన్లోకి వేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి బాగా, ఏ వాటర్ ఉండకుండా. ఇంకా పైన టాపింగ్స్ వేసుకోవాలి. ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. 20 minutes తర్వాత చూసుకోవాలి కుక్ అయిందా లేదా అని. ఇంకా కుక్ అవ్వకపోతే సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. అంతే అండి, స్పెషల్ దమ్ బిర్యానీ చికెన్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి.